అక్క మీరు కూడా నేను కొన్ని దాంట్లో విన్నా మీ చరిత్ర గూడా. అంటే మీరెళ్ళినప్పుడు గూడా గవర్నమెంట్ ఆఫీస్‌లకు అవమానపడ్డారు. కొంచెం ఇబ్బందులు ఎందుకంటే వాళ్ళు జీతాలు తీసుకుంటుంటారు గదా! ఎందుకు ఇబ్బంది పెట్టాలి జనాలకు? జనాలుంటేనే గదా! ఇప్పుడు జనాల కోసమే గదా! వాళ్ళు పని జేయాల్సింది. ఎందుకు వాళ్ళు మూర్ఖంగా ప్రవర్తిస్తుంటారు? వెయిటింగ్ లంచం లిస్ట్‌లో పెడతారు. లంచం కోసం. లంచం కోసం ఇంకేముందాడ? హ్మ్. లంచం కావాలి. జీతాలు సరిపోతలేవు. సరిపోకనే కదా! చేసుకున్న పెళ్ళాం గాక ఇంకో దాన్ని ఉంచుకుంటుండే. చేసుకున్న మొగుడు గాక ఉంచుకున్న మొగుడు కావాల్సొస్తుంది. లంచాలకే కదా! ఇంకా దేనికి చేస్తున్నారు? సిగ్గు శరం ఉండాలి. ఒక రిటైర్ అయిపోయిన ఎంఆర్ఓ సంతకం పెడితే పాస్‌బుక్ వచ్చింది. హ్మ్. నేను ఒకటే అడుగుతున్నా. రాష్ట్రపతి అయినా సరే, నరేంద్ర మోడీ అయినా సరే, జస్ట్ ఆయన 1 ఎకరం భూమి కొన్నా ఎంఆర్ఓ సంతకం ఉండాల్సిందే. వాస్తవం. మరి మీ మీ బతుకులకి మీకు సిగ్గు శరం లేకుండా గవర్నమెంట్ ఇచ్చే జీతం జరుపుకుంటా ఎందుకు ఆ బల్లల కింద చేతులు పెట్టమని ఆ బాత్రూమ్లలో చేతులు పెట్టుర్రి. బల్లల కింద పెట్టి పైసలు తీసుకునే దానికంటే బాత్రూమ్లలో పెట్టుర్రి. అంతే. సిగ్గు శరం ఉండాలి. మంచిగా బతికినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్న ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నా. సిగ్గు శరం మానం మర్యాద ఉన్నోడైతే ఖచ్చితంగా మారాలి. మీరు మనుషులే. నువ్వే గవర్నమెంట్ హాస్పిటల్ పో అన్నా ఎంత నీచంగా తీసేస్తారు. ఊడ్చి తూడ్చేటోని కానించి ప్రతి ఒక్కరికి లంచం ఇచ్చుకుంటూనే రావాలి. ప్రతి ఒక్కరికి లంచం ఇచ్చుకుంటూనే రావాలి. దేనికి ఇవ్వాలి? ఏం అవసరానికి ఇవ్వాలి? నీకు వాళ్ళే లేక పాపం గవర్నమెంట్ హాస్పిటల్‌కి ఆశ్రయిస్తే వాళ్ళ దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్ ముందు ఎందుకు ప్రైవేట్వి ఉన్నాయి చెప్పాలి. మెడికల్ షాపులు ఎందుకు ఉన్నాయి? గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ అదేమన్నా? అదేగా. నైట్ టైంలా నువ్వు ఒక పేషెంట్ తీసుకుపోయినంటే మెడిసిన్ లేదని రాస్తావు. ఎందుకు రాస్తావు నువ్వు? మా పేరు మీద వస్తాయి. ప్రతి ఒక్క మెడిసిన్ మా పేరు మీద వచ్చినప్పుడు ఏమైపోతుంది? ఎవరు తింటుంది? ఎక్కడ పోతుంది? నైట్ టైంలో తీసుకొచ్చి మీరు లోడ్ లెక్కియకపోతే మా మెడిసిన్ మాకే ఉంటది. ప్రతి ఒక్కరి పేరు మీద మెడిసిన్ వస్తుంది గవర్నమెంట్ హాస్పిటల్. నువ్వు వాష్రూమ్లు కరెక్ట్ లేవు. డెలివరీ వాడుకోతే వాళ్ళు కన్న లెక్క చచ్చిపోతున్నారు. సెక్యూరిటీ కానీ హౌస్ కీపింగ్ వాళ్ళు కానీ ఎంత పైసలు వసూలు చేస్తారు. మనుషులు కాదు. గవర్నమెంట్ హాస్పిటల్లో కొంతమంది మనుషులు కాదు, రాక్షసులన్నా నయమేమో. ఒక కోడిని ఒక మేకను కోసం వదిలేస్తారు. కానీ అంతకంటే దళిద్రులు ఎవరైనా ఉన్నారంటే ఫస్ట్ ఏంది గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే సీనియర్ డాక్టర్ ఎవరైనా ఉన్నాడని చూపిమని. సీనియర్ ఉండడు, ఫోన్ చూసుకుంటుంటాడు, వాడు చాటింగ్ చేసుకుంటుంటాడు, లేకపోతే సిగ్నేచర్ పెడతారు, ప్రైవేట్ హాస్పిటల్లో పోతారు. జూనియర్ లెక్కిస్తారు. వాడు ఇంజక్షన్లు ఇచ్చి చంపేద్దలేదు ఏం తెలియదు. ఎందుకంటే వాడి మీద అయ్యాడు వాడు. ప్రైవేట్ భయం ఉంటది. ఎందుకంటే మన అయితే నా హాస్పిటల్ కి బ్యాడ్ నేమ్ అవుతుంది అని చెప్పేసి. అదే గవర్నమెంట్ అని కడుకో పోలేడు. అవసరం ఇదొక బక్క. ఇంతమంది జూనియర్లకు ఇచ్చేసి వీళ్ళు పోతారు. ఇప్పుడు వాటి సిగ్నేచర్ పెట్టిన హౌస్ కీపింగ్ చేసేటోళ్ళు కూడా డ్యూటీకి రాకపోయినా అంటే రోడ్లు ఊడ్చేటోళ్ళకి చూడరాదు. రోడ్లు ఊడిస్తారు కదా పొద్దున్న లేచి, వాళ్ళు కూడా అంతే. కాలో చెయ్య ఇరిగి ఇంట్లో పడతారు. వాళ్ళతో తమ్ము పెట్టిస్తాడు వీడు సూపర్వైజర్. ఇద్దరు చేసా మనం, ఇద్దరికి చేసా మనం. అదొక బక్క. డిమాండ్ గా అడుగుతారు గవర్నమెంట్ దాంట్లో పోతే. గవర్నమెంట్ హాస్పిటల్ పోతే డిమాండ్ గా పైసలు అడుగుతారు. డెలివరీ వార్డులకు మా వనసరపురం బస్ దవాఖానలో చూడు, డైలీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఉందని చెప్పేసి కార్డు తినకపోతే 50 రూపాయలు పెట్టి నేను కొనుక్కొచ్చుకోవాలి. వాళ్ళకు అయ్యో ఏమనంటే రావట్లేదు. ఎందుకు రావట్లేదు, ఇది లేదు. ఓవరాల్ గా ఎవరిని అనాలన్నా కూడా ఇప్పట్లో భయమే ఉంది. మీడియా ప్రశ్నిస్తే మీడియా మీద కేసులు వేస్తున్నారు. గవర్నమెంట్ ప్రశ్నిస్తే వాడికి ఏదో నైట్ వాడికి ఏదో అప్పచెప్పేసి కూర్చోబెడతారు. అసలు సమాజంలో ఎవరిని ప్రశ్నించాలి, ఎవరిని అడగాలన్నది అసలు అర్థమైతే లేదు. చిన్న నుంచి పెద్దవాళ్ళకి ఇదే కష్టం ఉంది. ఎక్కడ పోవాలక్క? ఫస్ట్ ఎవరిని ప్రశ్నించాలి అంటే తప్పు ఎక్కడ ఉంటే ఖచ్చితంగా నిలబడి అక్కడే ప్రశ్నించాలి. కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా, భయపడుతున్నారు. అబ్బా ఇది నాకెందుకు అంటే సాంకర్ ఆగిపోద్దు. గవర్నమెంట్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ జాబ్ చేసే ఎవరైనా సరే ₹1 కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఈరోజు అట్లా తయారైన లంచం అడుగుతారు అంటే మన వాళ్ళని. ఇప్పుడు నాకు పని కావాలి, అప్పుడు ఏం చేస్తాం, 1000-2000 ఇస్తాం. వాడేం చేస్తాడు, అదే అలవాటు అయిపోతుంది. ఎవరైనా సరే లంచం అడిగిందంటే అక్కడ చెప్పి పల్ల సంపాదించిన అనుకో ఇంకోసారి భయం వస్తుంది. రీసెంట్ గా ఇందిరమ్మ ఇళ్ల కోసం ఒక 50,000 అడిగితే ఒక ఆమె చేసింది, చదువుకొని ఆమె చేసింది. మీకెందుకు సిగ్గులు చేరాలు లేవంటున్నా. ఇంటి పిలిపించి మరి చెప్పు తీసుకొని కొట్టింది. అట్లా చేసి ఇంకోటి భయపడతాడు అడగాలని. ప్రశ్నించకనే కదా మొత్తం భ్రష్టు పట్టిపోయింది. రాజకీయ నాయకుడు వచ్చిందంటే జెండాలు పట్టుకొని ఉరుకుతున్నావు, వాడిని సలాం కొడుతున్నావు. వాడిని ఎట్లా సపోర్ట్ చేస్తాడు? ఇంకా ఒక సెలబ్రిటీ వచ్చిందంటే బట్టలు చింపుకుంటావు. ఇంకా నీ అమ్మ నీ నాన్నకు నీ అక్క చెల్లెలకు నువ్వు సపోర్ట్ చేయవు, కానీ మొత్తం బట్టలు చింపుకొని ఒక కటౌట్ మొత్తం పెడతావు.
అవసరమా? నువ్వు వస్తా వస్తాడా? ఎవరు రాడు. నీతో ఒక సెల్ఫీ దిగమను, ఏ రాజకీయ నాయకుడో లేకపోతే ఏ సెలబ్రిటీయో. భయపడితేనే భయము. వాళ్ళు మనలాగా మనుషులే, కాకపోతే వాళ్ళు టీవీలలో వస్తున్నాయి, మనం వస్తున్నాం. నేను అదే ఫిక్స్ అయిపోయినా, తప్పు ఎక్కడ ఉంటే ఖచ్చితంగా మాట్లాడాల్సింది. కంపల్సరీ. మాట్లాడకపోతేనే భయం. వాడే మింగడే ఏమో చంపాడు, సస్తా ఇయ్యాల చస్తే రేపు రెండు అంతే. ఎప్పుడైనా చచ్చేది. గురిగిలైతే పోసుకొని ఉండం కదా, ఆయుష్ అయితే ఏదో ఒక రోజు ఖచ్చితంగా వేస్తాం. దాని గురించి మనం భయపడు. ఓకే అక్క, నైస్. మంచిగా ప్రశ్నించే గొంతు కాబట్టి ఇలాంటి గొంతులు ఉంటే ఇంకా చాలా మందికి ఇన్స్పిరేషన్ ఉంటది. ఇలానే మాట్లాడాలి, ఎక్కడ తప్పు జరిగినా కూడా చెప్పాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.